అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మన సంస్కృతి మన సంప్రదాయంలో భాగంగా వడిబియ్యం విశిష్టత ఏమిటో చూసేద్దామా. నాకు మా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వడిబియ్యం అనేది ఇస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి. ముందుగా ఈ వడిబియ్యంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. 5 సేర్ల బియ్యం, 5 కొబ్బరి గిన్నెలు, 5 బెల్లపుంటలు, అలాగే 5 ఖర్జూరాలు, అలాగే ఒక పోగుదారం, అలాగే వడిబియ్యం సామాను అని షాప్లో దొరుకుతుందండి, అది కూడా ఉండాలి. అలాగే గాజులండి, మట్టి గాజులు ఏవైనా పర్వాలేదు. ఇంకా ఈ వడిబియ్యం ఎవరు ఇవ్వాలి అంటే అమ్మ ఇవ్వచ్చు, లేదా అమ్మ తర్వాత వదిన ఇవ్వచ్చండి. అన్న భార్య ఉంటుంది కదా, ఆమె ఇవ్వచ్చు. ఏ రోజుల్లో ఇవ్వాలి అంటే శుక్ర, మంగళ, ఇంకా అమావాస్య, పౌర్ణమి ఇలాంటి రోజుల్లో కాకుండా ఏ రోజైనా మంచి రోజు చూసి వడిబియ్యం అనేది తీసుకోవాలి. ఇప్పుడు పసుపు కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకొని ఇలా ముఖానికి, చేతులకు, కాళ్ళకి కూడా అంతా పుయ్యాలి. వడిబియ్యం తీసుకుంటున్న అమ్మాయికి, మనకు అమ్మాయి మన ఇంటి ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో సమానం కాబట్టి అమ్మాయిని అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మాయికి అన్ని మర్యాదలు కూడా చేయాలి. అమ్మాయికి ఇష్టమైన పిండి వంటలతో పాటు ఈ వడిబియ్యం అనేది సమర్పించాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సంప్రదాయబద్ధంగా ఒక చాప పరిచి దానిపైన కూర్చోబెట్టి మనం ఏ చీర అయితే అమ్మాయికి వడిబియ్యం పెట్టాలి అనుకుంటున్నామో ఆ చీరను కట్టుకోమని చెప్పి ఇలా పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు సమర్పించాలి. ముందుగా ఇప్పుడు గాజులు వేసుకోమని చెప్పారు, వేసుకున్నా అండి. ఇప్పుడు ఇది పోగుదారం అన్నమాట. కొంతమంది ఇళ్లలో ఈ సాంప్రదాయం ఉంది, కొంతమంది ఇళ్లలో లేదండి. ఉన్నవాళ్ళు పాటిస్తే మంచిది. ఈ పోగుదారం అనేది 11 పోగులు తీసుకొని ఒకటిగా చేసి పసుపు, కుంకుమ రాసి ఇలా అమ్మాయి మెడలో కట్టాలి. ఈ పోగుదారం ఒక రోజైనా పెట్టుకోవచ్చు, 3 రోజులైనా పెట్టుకోవచ్చు, 5 రోజులైనా పెట్టుకోవచ్చు అండి. 5 రోజుల తర్వాత ఆ తాడు తీసేసి ఏదైనా పచ్చని చెట్టుకు కట్టివేయాలి. ఇప్పుడు ఈ వడిబియ్యం తీసుకునే అమ్మాయి ఇలా కొంగుని కుడివైపుకు తీసుకొని అందులో ఒక రవిక గుడ్డ వేసుకోవాలి. ఎందుకంటే పసుపు, కుంకుమ వేస్తారు కాబట్టి చీర అనేది పాడవకుండా ఉండడం కోసం. అలాగే మనం ఆ వడిబియ్యాన్ని జాగ్రత్తగా మూట కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ జాకెట్ ముక్కలో పసుపు, కుంకుమ, పువ్వులు, అలాగే ఆకులు, వక్కలు, పళ్ళు ఏవైనా సరే అండి, 2 పళ్ళు కూడా సమర్పించాలి. ప్రతి సంవత్సరం లేదా 3 సంవత్సరాలకు ఒక్కసారి లేదా 5 సంవత్సరాలకు ఒక్కసారి మన ఇంటి ఆడపడుచుకి మనం సమర్పించే వడిబియ్యం అండి. ఇవి చాలా మంచిది. ఇటు అత్తింటి వాళ్ళకి, అటు పుట్టింటి వాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ వడిబియ్యం ఇవ్వటం వలన పెళ్ళైన ముత్తైదువులకు మాత్రమే ఈ వడిబియ్యం అనేది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, 5 దోసిళ్లతో కొబ్బరి గిన్నె, అలాగే బెల్లపుంటతో పాటు బియ్యం కూడా 5 దోసిళ్ళు పోయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 5 దోసిళ్ళు పోసిన తర్వాత మిగిలిన బియ్యాన్ని కూడా ఈ వడిలో నింపేయాలి. ఇవి మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయం అండి. పూర్వకాలంలో కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ. ఈ మొబైల్స్ ఇవేమీ లేవు కాబట్టి అమ్మాయికి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలీదు, తల్లిదండ్రులకు అమ్మాయి క్షేమ సమాచారాలు కూడా తెలియదు. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా బిడ్డని ఇంటికి పిలిచి ఇలా వడిబియ్యంతో సత్కరించి అత్తవారింటికి పంపించే సాంప్రదాయమే ఈ వడిబియ్యం అండి. చాలా చాలా మంచిది. తర్వాత తిరిగి ఒక 5 గుప్పిళ్ళు ఆ అమ్మాయి పుట్టింటి వారికి బియ్యం ఇవ్వాలి. ఇంకొక చీరని ఇలా ఒళ్ళో సమర్పించాలి. ఇప్పుడు 5 మంది ముత్తైదువులు ఇలా పసుపు, కుంకుమ రాసి ఆ అమ్మాయిని ఆశీర్వదించాలి. ఇలా ఏడాదికి ఒకసారైనా మనము ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయికి కావాల్సినవి, ఇష్టమైనవి పిండి వంటలన్నీ వండి ఆ అమ్మాయికి తినపెట్టి ఇలా
వడిబియ్యంతో ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపితే అక్కడ ఆ అమ్మాయికి మర్యాదగా ఉంటుంది, ఇక్కడ మనకు కూడా సంతోషంగా ఉంటుంది కదా. తప్పకుండా మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని పాటిస్తూ గౌరవిస్తూ ఉన్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పగా ఉన్నాయండి. మన భారతదేశంలో ఎన్నెన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. అన్నిటినీ ఇప్పటికీ పాటిస్తున్నాం. మనం గ్రేట్ అండి నిజంగా. ఇంకా పాటించని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి, మీ ఆడపడుచుని ప్రతి సంవత్సరం లేదా 3 సంవత్సరాలకు ఒక్కసారైనా ఇలా ఇంటికి పిలిచి ఆ అమ్మాయికి వడిబియ్యం ఇస్తూ ఆ అమ్మాయిని ఆశీర్వదించండి. ఆ అమ్మాయి సంతోషమే మీకు సంతోషంగా ఉంటుంది. అలాగే మీ సౌభాగ్యాలు, సంతోషాలు, లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందండి మీకు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడైతే మా అన్నయ్య మా బావగారు కూడా నన్ను ఆశీర్వదించారు. మా కుటుంబ సభ్యులందరి మధ్య నా వడిబియ్యం కార్యక్రమం చాలా సంతోషంగా జరుపుకున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.